కేటీ రామారావు గారికి ప్రధానంగా వారు చెప్పే 3 సంస్థలకు సంబంధించి మొన్న ఇండస్ట్రీస్ డిమాండ్స్ వస్తున్న సందర్భంలో మొత్తం చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ 3 సంస్థలకు సంబంధించి వారు చెప్పారు అధ్యక్ష, ప్రీమియర్ ఎనర్జీస్కి సంబంధించి మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వారు 2 ప్రధానమైన విభాగాలు ఇక్కడ ఏర్పాటు చేసుకొని, సార్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంఓయూలు చేసి 2 విభాగాలు ఆ ప్రీమియర్ ఎనర్జీస్కి సంబంధించి, మూడోది అధ్యక్ష పేపర్లో వచ్చింది ప్రతి ఒక్కటి కరెక్ట్ అనుకొని, మరి వారి సొంత పేపర్లో వచ్చిన కొన్ని అంశాలు కానీ ఇతర పేపర్లో వచ్చిన కొన్ని అంశాలు కానీ వారు మీరే రాసి మీ పేపర్లో వేసే. సార్ నేను ఏమంటా ఉన్నా అంటే, సార్ వీ డోంట్ స్టాండ్ గో బై, ఐఎమ్ టెలింగ్ యూ ద ఫ్యాక్ట్, యూ కెన్ ఆల్వేస్ వెరిఫై. ప్రీమియర్ ఎనర్జీస్ 2 సంస్థలను స్థాపించింది ఇక్కడ మేము వచ్చిన తర్వాత. మూడో సంస్థ వారికి సీపోర్ట్ దగ్గర ఉండాలనే ఆలోచనతో వారు మా దగ్గర ఒప్పుకోలేదు. వారంతటా వారు అక్కడ గుజరాత్లో చూశారు, ఏపీలో ఎతికారు, లేకుంటే మ్యాంగ్లూరుకి వెళ్ళారు. ఆ 3 ప్రధానమైన పోర్ట్ ఏరియాస్లో ఎతికి తీసుకెళ్లారు. అది తెలియకుండా ఇక థర్డ్ సంస్థ కూడా ఇక్కడే రావాలా, పోర్టు పరంగా ఇక్కడ లేకున్నా కానీ ఇక్కడ పెట్టాలి అనే ఒక ఆలోచన ఎవరు రాశారో వారికే తెలవాలా. కార్నింగ్ అనే సంస్థ విషయంలో అప్పుడు మంచి ఉద్దేశంతో చేసే ఉంటారు కేటీఆర్ గారు. ఒప్పందం లేదు, ఎంఓయూ లేదు, కానీ ఆ కార్నింగ్ సంస్థ చెప్పని కూడా లేదు ఇక్కడ పెడతామని. వారు కలిసి ఉంటారు, మంచి ఉద్దేశంతో కలిసి ఉంటారు ఇక్కడ పెట్టమని. వారు ప్రోయాక్టివ్నెస్తోని డిక్లేర్ చేశారు ఇక్కడ కార్నింగ్ సంస్థ వస్తుందని. వారు చెప్పింది లేదు, చేసింది లేదు. ఆ కార్నింగ్ సంస్థ చెన్నైకి సంస్థకు అక్కడ పోయి పెట్టడం జరిగింది. ఇంకోటి కూడా చెప్పారు అధ్యక్ష, ఈరోజు వారికి కూడా తెలిసి ఎందుకు పోయిందని. వారి ప్రభుత్వ హయాంలో కూడా కొన్ని సంస్థలు వెళ్ళిపోయినాయి, గుజరాత్కు పోయినాయి అధ్యక్ష. నేను అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు పోయినప్పుడు కూడా ప్రధానమంత్రి మోడీ గారితో కూడా చెప్పారు. ఈరోజు ఐఎస్ఎం కింద, ఇండియన్ సెమీకండక్టర్ మిషన్ కింద మాకు కూడా ప్రోత్సాహం చేయండి, ప్రోద్బలం చేయండి. ఫ్యాబ్ ఇండస్ట్రీకి సంబంధించి, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి మా దగ్గర కూడా చాలామంది ఆసక్తి చూపెడతా ఉన్నారు. మీరు ఐఎస్ఎం కింద మీరు ప్రోత్సాహం చేయాలని చెప్పడం జరిగింది. ఆ రోజు మైక్రాన్ కానీ మీ ప్రభుత్వ హయాంలోనే ఆ రోజు చేస్తే ఎందుకు పోయిందో మేము ఆలోచన చేసి మేము కూడా మాట్లాడాలనుకుంటే 2 నిమిషాలు. మైక్రాన్ ఎందుకు పోయింది, ఏ విధంగా పోయింది మాకు తెలుసు, వాస్తవిక విషయాలు. రాజకీయం చేయదలుచుకోలేదు అధ్యక్ష. ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాజకీయం చేయాలంటే ప్రతి ఒక్క అంశాన్ని రాజకీయాలు. 3 సంస్థలకు సంబంధించి మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష, మార్క్ మై వర్డ్స్, మార్క్ మై చీఫ్ మినిస్టర్ వర్డ్స్. రూపాయి గిట ఎవరైనా వచ్చి తిరిగిపోతే మనకున్న ఈ రాష్ట్రానికి ఉన్న దమ్ము ధైర్యం, ఇక్కడున్న ఈకో సిస్టమ్ ద్వారా 1 రూపాయి పోతే 100 రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చే దమ్ము ధైర్యం బలం మాకుంది అధ్యక్ష. ఈరోజు నీ జర్క్ రియాక్షన్, ఎవరో వస్తే పోతా అంటే అయ్యోయ్యో పోయింది, అయ్యోయ్యో పోయింది, అయ్యో ఎట్లా పోయింది అని భయపడే అంశం కాదు అధ్యక్ష. వి బిలీవ్ ఇన్ అవర్ స్ట్రెంగ్త్, వి బిలీవ్ ఇన్ అవర్ టాలెంట్, వి బిలీవ్ ఇన్ ఈకో సిస్టమ్. ఇక్కడ ఉన్న ఈకో సిస్టమ్ మేము బిలీవ్ చేస్తాం. 1 రూపాయి సపోజ్ ఒక పెద్ద సంస్థ వచ్చి వారి ప్రయోజనాల గురించి ఇంకో రాష్ట్రానికి పోతాం అని బెదిరించిన, లేకుంటే వారికి సంబంధించి లాభాలు జరుగుతాయని వారు ఆలోచన చేసిన 1 రూపాయి పోతే మేము చెప్తాను అధ్యక్ష, ఐ విల్ స్పీక్. మళ్ళా 3 సంవత్సరాల తర్వాత మేము కూడా మాట్లాడతాం. 1 రూపాయి పోయిందని చెప్పండి, మేము దానికి 100 రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చే దమ్ము ధైర్యం బలంతో ప్రజల నమ్మకంతో ముందుకు పోతాం. నీ జర్క్ రియాక్షన్ వల్ల మన రాష్ట్రాన్ని తక్కువ చూపెట్టే ప్రయత్నం చేయొద్దని, మంచి ఆలోచనతో ఒక పాజిటివ్ దృక్పథంతో పోయే ఆలోచన చేయాలని నా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. సార్ ఒక్క నిమిషం, నేనేమంటున్నాను అధ్యక్ష, అనేక సందర్భాల్లో దావోస్కి సంబంధించిన అంశం మాట్లాడుతూ ఉన్నాను. నేను కూడా చెప్పాలి కదా సార్, మీరు లేరు ఆ రోజు. మీరు సత్యదూరంగా మీరు మంచిగా మాట్లాడుతూ ఉంటారని నేను అనుకున్నాను సార్. మీరు ఆ మంచి ఆలోచన చేస్తారా అనుకున్నాను సార్. మీరంతా కూడా రాష్ట్ర సార్ ఈరోజు నేను ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ సార్, ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్. ఈరోజు రాజేశ్వర రెడ్డి గారు, ఈరోజు మీరు మాట్లాడింది కరెక్ట్, మేము మాట్లాడింది సత్యదూరం అంటే కరెక్ట్ కాదు. ఈరోజు నేను చెప్తా ఉన్నాను సార్, ఇవన్నీ కూడా నేను చెప్పాలంటే కూడా సార్ ఇవన్నీ ఒక్కటి తర్వాత ఒకటి చెప్పమంటే కూడా ఉంది సార్. ఈరోజు పాజిటివ్ ఈకో సిస్టమ్ని క్రియేట్ చేసుకుంటూ పోయి ప్రతి సందర్భంలో కూడా ఒకసారి ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి గారు
ఒకసారి సార్ సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పదవి బాధ్యతలు చేపట్టగానే సార్ కేటీఆర్ గారు వినాలా. ముఖ్యమంత్రి గారు పదవి బాధ్యతలు చేపట్టగానే ఓ మాట అన్నారు అధ్యక్ష, మనకు సంబంధించి మన పెట్టుబడిదారులను కానీ పారిశ్రామికవేత్తలను కానీ ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతో మేము పాత ప్రభుత్వ విధానాలను మారవము, పద్ధతులు మారవము, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి వారు ఏదైనా మంచి ఆలోచన చేసి ఆ పాలసీ విధానాలు తీసుకొస్తే దాన్ని మార్చే ప్రయత్నం చేయమని ఈరోజు అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించి మనకున్న కల్చర్, మనకున్న సంస్కృతి 90లో మొదలుపెట్టిన మన ఈ పారిశ్రామిక రంగంలో చేస్తూ ఉన్న ఒక కార్యక్రమాలను ఎన్ని ప్రభుత్వాలు మారినా ఒక పాలసీ విధానాలను కక్ష పట్టుకొని ఎవరు కూడా మారలేదు అధ్యక్ష. మేము ఆ విధంగా ఒక బ్రాడ్ దృక్పథంతో పోవాలని ఒక నమ్మకం, ఒక ట్రస్ట్ క్రియేట్ చేయాలి పెట్టుబడిదారులకు కానీ మనకు సంబంధించిన మన పార్ట్నర్స్ కానీ నేను ఒక పెద్ద హృదయంతో చెప్పడం జరిగింది. నేను హీ టోల్డ్ టు క్రియేట్ కాన్ఫిడెన్స్ అమాంగ్ ది ఇన్వెస్టర్స్. నేనేమంటా ఉన్నా, ఈరోజు మీ గవర్నమెంట్లో సరే అప్పుడున్న వాతావరణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాతావరణం కానీ ఇక్కడ ఉన్న ఈకో సిస్టమ్ కానీ దావోస్ పోయినప్పుడు తక్కువ వచ్చి ఉండొచ్చు, మేము ఎక్కువ వచ్చి ఉండొచ్చు. నేను చెప్పా మరి మా రామారావు గారు వినలే కదండి. మళ్ళీ